హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనం ఈ వీడియోలో నేను thumbnail లో చూపెడుతున్నట్లుగానే పైన విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే అంతకంటే ముందు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి జెన్యూన్ మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. అయితే ఫస్ట్ డౌట్, మనకైతే కరోనా వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది అయితే చాలా మంది అడుగుతున్నారు. సో మనకైతే కరోనా బ్యాచ్ కూడా జీడిఎస్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే. అంటే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళనే కాదు, మనకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి ఏజ్ గనక 18 నుంచి 34 మిడిల్ లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా జీడిఎస్ జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. మనం అది ఓపెన్ యూనివర్సిటీ అయినా కానివ్వండి, లేదంటే కరోనా బ్యాచ్ అయినా కానివ్వండి, లేదా నార్మల్ గా ఎగ్జామ్ రాసిన వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా సరే జస్ట్ వాళ్ళకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అర్హులే. సో ఇదైతే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట. కాబట్టి కరోనా బ్యాచ్ లో ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ మనకి జీడిఎస్ జాబ్ అనేది మెరిట్ బేస్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. రిమైనింగ్ బ్యాచెస్ వాళ్ళకి కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళకి కూడా ఎక్కువ మార్క్స్ ఉండాలి. వాళ్ళకి రాదని కాదు, బట్ ఇప్పుడు చాలా మంది హయ్యర్ గ్రేడ్స్ తో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇది కేటగిరీ వైజ్ చేంజ్ అవుతూ ఉంటది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మాత్రం అప్లై చేయొద్దు అని ఎందుకు రాశానంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్తే అందరూ వినకపోగా నాకే కామెంట్స్ లో లెక్చర్ ఇచ్చారు. అంటే బ్రో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ ఏం కాదు అక్కడ ఏం కాదు అని. అంటే లైక్ లోకల్ లాంగ్వేజ్ ఎక్స్ట్రా ఉన్న స్టేట్స్ కి కూడా వాళ్ళు అప్లై చేసుకుందామని చెప్పారు. లైక్ గారో లాంగ్వేజ్, మిగతా కొన్ని మణిపూర్ లాంటివి, వాటికైతే ఓన్లీ అక్కడ దాంట్లో హిందీ కూడా ఉంది కదా ఎందుకు అప్లై చేయకూడదు, దాంట్లో ఇంగ్లీష్ కూడా ఉంది కదా ఎందుకు అప్లై చేయకూడదు అని అయితే చాలా మంది అడుగుతున్నారు. బట్ ఇలా హిందీ ఇంగ్లీష్ ఈ రెండు కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక లాంగ్వేజ్ ఉన్న స్టేట్స్ లో అయితే మాక్సిమం రిజెక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి ఇంగ్లీష్ ఉన్న స్టేట్స్ లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. పక్కన ఏదైతే గారో ఉందో లేదంటే వేరే లోకల్ లాంగ్వేజ్ ఉందో అదే మాట్లాడతారు. మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా మేము అందుకే అప్లై చేసుకుంటామంటే అసలు వాళ్ళకి అది అర్థం కాదు మీరు చెప్పేది. బికాజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే నేర్చుకుంటారు, ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటారు. అంతేకాని కంప్లీట్గా వర్క్ ప్రొఫైల్లో మనకు వర్క్ ఫీల్డ్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ చేయాలంటే ఎవ్వరు చేయరు. మీరు లెటర్స్ ఇవ్వడానికో అకౌంట్స్ ఓపెన్ చేయడానికో విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకి మీరు సుకన్య అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లేదంటే ఆర్డీ తీసుకోండి, లేదంటే అది చేసుకోండి, లెటర్ వచ్చింది తీసుకోండి అని మీరు ఇంగ్లీష్లో చెప్తే అసలు వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది? విలేజర్స్కి అవ్వదు. అక్కడ లోకల్గా ఉన్న లాంగ్వేజే అర్థమవుతుంది. నేను ఈ విషయమే చెప్తే చాలామంది అయితే నో అని చెప్పారు. అంటే జస్ట్ అప్లై చేసుకోవచ్చు బ్రో, కానీ మనకైతే అక్కడ ఎలిజిబిలిటీగా అది ఉంటుంది. మనం క్వాలిఫై అవుతామా రిజెక్ట్ అవుతామా అన్నది టోటల్లీ అక్కడ ఉండే ఆఫీసర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం 80% మనం రిజెక్ట్ చేసేస్తారు ఏదో ఒకటి రీజన్ చెప్పేసి. కాబట్టి అలాంటి రిస్కీ ఉన్న స్టేట్స్లో అప్లై చేయొద్దని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మనకి ఇంగ్లీష్ లేదా హిందీ రెండు కంబైన్డ్గా ఉన్న స్టేట్స్లో మీరు అప్లై చేసుకోండి, లేదంటే సపరేట్గా హిందీ సపరేట్గా ఉన్న స్టేట్లో అప్లై చేసుకోండి, లేదంటే తెలుగు ఉన్న స్టేట్లో అప్లై చేసుకోండి. అంటే హిందీ ఇంగ్లీషు, లేదంటే ఓన్లీ సపరేట్గా ఇంగ్లీష్, లేదంటే ఓన్లీ సపరేట్గా హిందీ, లేదంటే మనకి తెలుగు కాబట్టి తెలుగు, ఇలా ఉన్న స్టేట్లోనే అప్లై చేసుకోండి. కానీ ఇంగ్లీష్ దాంతో పాటు వేరొక లోకల్ లాంగ్వేజ్ ఉన్న స్టేట్స్లో అయితే మీరు అప్లై చేసుకోకండి. ఐ హోప్ ఈ విషయం మీద కూడా మీకు క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. పర్సనల్గా మీకు కావాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను, మీకు అడ్వైస్ కూడా ఇస్తున్నాను. ఆల్రెడీ చాలా మంది అయితే తెలుసుకుంటున్నారు. మీకు కూడా కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ లో అయితే మీరు మెసేజ్ చేయండి. అన్నీ తెలుసుకొని స్టెప్ అనేది ముందుకు వేయండి. ఇలా క్లమ్జీ ఉన్న స్టేట్స్ కి అయితే అప్లై చేసుకోవద్దు. బికాస్ జాబ్ అనేది చిన్న విషయం కాదు. ఇన్ కేస్ మనకు వచ్చి రిజెక్ట్ అయినట్లయితే అక్కడికి వెళ్ళాక ఆ పెయిన్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. సో అలా కాకుండా మీరు కరెక్ట్ గా నేను ఇందాక చెప్పినట్లుగా ఉన్న స్టేట్ లోనే అప్లై చేసుకోండి. సో ఇదైతే
ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే దానికి క్లారిటీ అన్నమాట. అలాగే ఏ స్టేట్స్ లో హిందీ ఉంటది, ఏ స్టేట్ లో ఇంగ్లీష్ ఉంటది, ఏ స్టేట్ లో ఇంగ్లీషు హిందీ కంబైన్ గా ఉన్నాయి, ఏ స్టేట్ లో ఏ లాంగ్వేజ్ అని అయితే నేను ప్రీవియస్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాంతో పాటు లీవ్స్ గురించి అలాగే టార్గెట్స్ గురించి వీటన్నిటి గురించి అయితే ఈ 3-4 లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవన్నీ మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. బికాజ్ జాబ్ అంటే చిన్న సిల్లీ థింగ్ ఏమీ కాదు కాబట్టి కనీసం మనం ఎగ్జామ్ కూడా రాయం. అట్లీస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అయినా మీరు ముందుకు దిగండి. సో ఇదైతే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే మ్యాటర్ మీద క్లారిటీ అనమాట. కాబట్టి చూసుకొని ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో స్టేట్ దాంట్లోనే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ అయితే కట్ ఆఫ్. అయితే ఓన్ గా కట్ ఆఫ్ ఎలా చేసుకోవాలి చెక్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చెకింగ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్ లో అప్లై చేసుకుంటున్నాము అనేది అయితే మీకు క్లారిటీ ఉండాలి. అంటే ఈ స్టేట్ లో అప్లై చేసుకుందాం అని మీరు ఫిక్స్ అయిపోయారనుకోండి, మనం జస్ట్ ఆన్లైన్ లో ఇండియా పోస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ కింద కార్నర్ లో చూసినట్లయితే వేకెన్సీస్ యొక్క రిజల్ట్స్ అనేది మనకు ఆప్షన్ కనిపిస్తూనే ఉంటది. అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని. అవి మీరు క్లిక్ చేసినట్లయితే ఏ స్టేట్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ స్టేట్ ని మీరు క్లిక్ చేసుకొని అందులో లిస్టులు ఉంటాయి. ఆ లిస్టుల్లో మీరు ఫైనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకున్నట్లయితే చివరిగా మనకి ఏ కట్ ఆఫ్ లో జాబ్ వచ్చింది మన కేటగిరీకి, లేదంటే యూఆర్కి, లేదంటే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి అని అయితే మీరు అందులో చెక్ చేసుకొని ఓకే నాకున్న మార్క్స్ కి ఈ స్టేట్ లో అయితే జాబ్ వస్తుంది అని అయితే మీరు క్రాస్ చెక్ ని అలా చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ స్టేట్ ది బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి జస్ట్ డేటా ఉంచాను. కొన్ని స్టేట్స్ రిమైనింగ్ ఉన్నాయన్నమాట పెండింగ్. అవన్నీ కూడా క్లారిటీగా తీసుకొని ఈ రోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ వీడియో అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఏదో నోటుకు వచ్చేది చెప్పేస్తే అయిపోదు, చాలా మందికి యూస్ఫుల్ ఉండాలి కాబట్టి కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు త్వరలో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆలోపు మీరు ఇలాగ కూడా చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కట్ ఆఫ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి డౌట్ అయితే క్లారిటీ చేస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.